సమస్యలన్నీ అన్నీ విన్న తర్వాత కూడా ముఖ్యంగా మేము చొరవ తీసుకొని ఈరోజు దాదాపు ఒక 12 కోట్లు, 15 కోట్లు, 3 కోట్లు ఎక్కువ పెట్టారా? అంటే ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ ఒక ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోద్ది. కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు, అందుకని ఆ 12 కోట్లు నుంచి ఒక 15 కోట్ల రూపాయలు, ఆ 15 కోట్లు ఓవరాల్ గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబిఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజరపు అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ముత్యాల రాజు గారు, ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి, ఉపాధి హామీ పథకం సంచాలకులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ శాఖ బాలు నాయక్ గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ శ్రీమతి గాయత్రి గారికి, రాయవలస గ్రామ సర్పంచ్ సరళన బాలకృష్ణ గారికి, సో వారికి నా నమస్కారాలు తెలియజేయండి. డబ్బులు ఇవ్వగలిగాం, కానీ నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది, మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం, కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరు అందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పదు. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏం మారరు. అంటే స్కూల్ వైపు చూడాలంటే, భయపడాలంటే మీరు అందరూ ఏకతాటిపైన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, బట్ గ్రామానికి దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా చూసుకోవాలి. విద్య అనేది ఇందాక మన జగదీశ్వర్ గారు మాట్లాడుతా మన ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అందువల్ల విద్య అనేది మనం పిల్లలకి ఇవ్వగలిగితే అది విలువైన ఆస్తి. అందుకని అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే గ్రామ శుభ్రత, శానిటేషన్, వీటన్నిటికి కూడా మీరు అందరూ ప్రత్యేకించి భాగస్వామ్యం తీసుకొని, కనీసం విలేజ్ సచివాలయాలు ఉన్నాయి, మీరందరూ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, వీరందరూ కనీసం ఒక రోజుకి గ్రామ పరిసరాలని శుభ్రంగా చేసుకోవడంలో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అంటే మన కష్టాలు వచ్చినప్పుడే విలువ తెలుస్తుంది. ఒకసారి మా ఇంట్లో ఏముంటుందంటే, నాకు వాటర్ ట్యాంకులు నీళ్ళు అయిపోతాయి. మామూలుగా నీళ్ళు ఉన్నప్పుడేమో 3-4 బకెట్ కూడా చేసేస్తాను, కానీ నీళ్లు లేనప్పుడు ఒక హాఫ్ బకెట్తో సంపూర్ణంగా స్నానం చేస్తాను. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నీటి విలువ ఎంత అన్నాను. సో మీ అందరూ కూడా నాలాంటి అనుభవాలు ఉంటాయి. అందుకని వర్షాకాలంలో వర్షపు నీటిని మనం వృధా చేయకుండా నిల్వ చేసుకుంటే, అలాగే వ్యవసాయానికి మరి ఇతర అవసరాలకి వినియోగించుకోవాలి. అలాగే హరిత గ్రామాలంటే మొక్కలు వేయమంటే మొక్కలు వేసేటివి వేసి మొక్కలు వేసి, కానీ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? గ్రామంలో మనమే ఒక భాగస్వామ్యం తీసుకోవాలి. నర్సరీల నుండి ఉచితంగా వచ్చే మొక్కల్ని ప్రతి గ్రామంలో ఇంట్లో నాటాలి. అది చిన్నపాటి సుందర వనంగా మనం చేసుకోవచ్చు ఈ ప్రతి గ్రామంలో. అలాగే ముఖ్యంగా పిల్లలు ఆడుకోలేకపోతున్నారు, బయటికి వెళ్ళి ఎంతసేపు సెల్ ఫోన్లో, టీవీలో ఆగిపోతున్నారు. అందువల్ల ప్రత్యేకించి మీ అందరికీ కూడా ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి పిల్లల్ని ఆడుకునే అభివృద్ధి స్థలాలుగా చేయాలి అనేది ఉంది. అది మీరందరూ కొంచెం చొరవ తీసుకుని ఆ దిశగా వెళ్ళండి. మా నుంచి ఎలాంటి సహకారం కావాలో నేను ముందుండి మేము నడిపిస్తాను. మీకు గుర్తుండి ఉంటుంది, నన్ను చిత్తూరు జిల్లా మన రాజంపేటలో ఒక చోట అడిగితే, రైల్వే కోడూరులో, నేను వెంటనే అక్కడ కనీసం మనకి 300 ఎకరాలంత భూమి ఉంది. ఇక్కడ అసలు సెంటు భూమి లేదు అక్కడ రైల్వే కోడూరు.
సో నేను ఒక ఎకరం, ఎకరన్నర కొని వాళ్ళకి స్కూల్ కోసం నేను పంచాల్సొచ్చింది. సో నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ మనకున్న పొలాన్ని మన ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడేలా ఖాళీ స్థలాలకి ఎందుకంటే దేహదారుఢ్యం చాలా అవసరం పిల్లలకి. వయసు వచ్చిన ఆడబిడ్డలకి ఇంతమంది తల్లులున్నారు, అక్క చెల్లెలున్నారు, ఆడపడుచులున్నారు. మన బిడ్డల్ని, మన ఆడబిడ్డల్ని మనం రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉండటం నిజంగా చాలా బాధాకరం. అందుకని ప్రతి ఒక్కరు కూడా యువకులు గాని, అందరూ కూడా పెద్దలు గాని, ఆడబిడ్డలకి గ్రామ సమాజం రక్షణ కవచంలా నిలబడాలి. దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అవసరమైన భద్రతా చర్యలు గాని, మరి అవగాహన కార్యక్రమాలు గాని మీరు నిర్వహించండి. దానికి సంపూర్ణ సహకారం అందిస్తాం. అలాగే ఊరి నుంచి ఉన్నత స్థాయి చేరిన వారు తన గ్రామాన్ని మరవకూడదు. ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరిని అడాప్ట్ చేసుకోండి. మన ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు. ఈ రాష్ట్రం నుంచి మీరు లబ్ధి పొందారు కాబట్టి ఎవరినో ఒకళ్ళని మీరు తీసుకొని కొంత దత్తత తీసుకోమనే కార్యక్రమం ఉంది. అలాగే ప్రతి ఊరి నుంచి ఉన్నత స్థాయికి చేరిన వారు మన గ్రామాలను మర్చిపోకూడదు. ఇప్పుడు నేను కూడా ఎందుకు మీకింత నిలబడి మాట్లాడుతున్నానంటే, నా నేల నాకు జీవనాన్నిచ్చింది. నాకీ నేల నాకు అన్నం పెట్టింది. నాకీ నేల నాకు బతుకునిచ్చింది. అలా నేల కోసం చేయడానికి నేను నా వంతు బాధ్యతగా నేను నిర్వహిస్తా ఉన్నాను. అలాగే మన ఊరు నుంచి ఎళ్ళిన వేరే గ్రామాల్లో, వేరే ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మన టెక్కల్ నియోజకవర్గం, రావివలస పంచాయతీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి మన గ్రామం వైపు చూడవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. గ్రామాభివృద్ధిలో వారు కూడా వారి వంతు పాత్ర పోషించాలి. అదే నిజమైన అభిమానం. తద్వారా దేశానికి సేవ చేసినట్టు అవుద్ది. చివరగా నేను ఒక్కటి చెప్పాలనుకున్నాను. ఒక్కొక్కరి అంటే మీ అందరి భాగస్వామ్యం చాలా కీలకం. ఈ రోజున 350 మంది ఉండుండొచ్చు కానీ 3500 మంది భాగస్వామ్యం చాలా కీలకం. దాని ఉంటే మీరు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే రావివలస గ్రామం రాష్ట్రానికి ఆదర్శ గ్రామంగా కాకుండా ఆధ్యాత్మిక పంచాయతీ కూడా నిలుస్తుంది. అది మీ అందరి సహకారంతో మనం ఆశించిన అభివృద్ధిని తప్పకుండా సాధించగలం తెలియజేసుకుంటూ యోగా డే వస్తుంది. మనకి ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్ 2025 ప్రధానమంత్రి గారు వైజాగ్ వస్తా ఉన్నారు. దీంట్లో మనం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మేమందరం చేయమని. సో మనం 25వ రోజున మీరు కూడా పిల్లలు గాని, మీరు గాని అంటే నేను అడిగాను మొన్న ముఖ్యమంత్రి గారిని. అడుగుతా ఉంటే ఆసనాలంటే ఇప్పుడు నా దగ్గర వక్రాసనం, చక్రాసనాలు చేయాలంటే మా అందరికి నడుములు పోయినాయి కదా! ఎలా చేయాలని. లేదు లేదు దాని గురించి ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. సో అలాగే మనం కూడా ఎంతసేపు టీవీల్లో కూర్చొని అలిసిపోయి మనం కూడా కొంచెం ఒళ్ళు కొంచెం వంచితే మంచిగా ఉంటుంది మనకి. అలా మనం ఎంతవరకు అయితే వంచగలమో, మన వెన్నెముకని ఎంతవరకు వంచగలమో, ఎంతవరకు సుఖంగా కూర్చోగలమో, ఆ పద్ధతిలో యోగా పద్ధతులున్నాయి. సో మనందరం కూర్చొని మీరు కూడా దాంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, అలాగే కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి స్కూల్ పిల్లల చేత, యువకుల చేత, యువకుల చేత మేక్ షూర్ దట్ యూ పార్టిసిపేట్ ఆన్ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే. అందుకని ఒకసారి మీ అందరికీ తెలియజేసుకున్నాను. ఒక్కోసారి మరోమారు రావివలస పంచాయతీ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చిన ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, మేధావులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.